మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16, 17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో ఉన్నారు. కానీ ఎఫెక్టివ్ కాదు అని మేము చెప్తా ఉన్నాం. డెఫినెట్గా ఈ కుట్రని మేము బయట పెడతాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, అటు నరేంద్ర మోడీ, ఇటు రేవంత్ రెడ్డి, కేసీఆర్ గారి బిడ్డ కవితని ఈ రకంగా రాజ్యాంగ విరుద్ధంగా, చట్టానికి విరుద్ధంగా ఇవాళ అరెస్ట్ చేసి తీసుకుపోయే కార్యక్రమానికి పూనుకుంటున్నారు. తప్పకుండా ఈ కుట్రని ప్రజల మధ్యలో పెడతాం, చర్చ పెడతాం, ప్రజల మద్దతు కూడా కడతాం. వీళ్ళకి తగిన బుద్ధి ఇన్కమ్ ట్యాక్స్ ని వీళ్ళని అడ్డం పెట్టుకొని మొత్తం కూడా ఈ భారతదేశాన్ని ఏకఛత్రాధిపత్యంలో రాజమేళాలన్న ప్రయత్నం వాళ్ళు చేస్తా ఉన్నారు. మంచిది కాదు ఇది. ధర్మం ధర్మమే, పైన భగవంతుడు అంటే వాడు ఉన్నాడు. వాళ్ళు కేసులు పెట్టారు. ఆ కేసుల గురించి కవిత గారు సుప్రీంకోర్టులో కేసు వేశారు. సుప్రీంకోర్టు కవర్ ఇచ్చింది. ప్రీ ఎమ్మెల్యే యాక్ట్ కింద అరెస్ట్ చేయడానికి 19వ తారీఖు నాడు ఇది మళ్ళీ మేము నిర్ణయం చెప్తామని 19వ తారీఖు దాకా వాయిదా వేసింది. ఇదంతా చట్ట ప్రకారంగా జరుగుతున్నది. ఇదంతా ఒకవైపు ఇలా ఉండగా ఆ చట్టాన్ని తుంగలో తొక్కి సుప్రీంకోర్టు ఏదైతే వాయిదా వేసిందో ఆ విషయాన్ని తుంగలో తొక్కి, సుప్రీంకోర్టు ఏదైతే 19వ తారీఖు దాకా టైం ఇచ్చిందో ఆ విషయాన్ని కూడా తుంగలో తొక్కి మొత్తం రాజ్యాంగ వ్యతిరేకంగా ఈ రకంగా ఒక కుట్రపూరితమైన చర్య ఈ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు చేస్తున్నారని మేము భావిస్తా ఉన్నాం. దీన్ని తప్పకుండా ప్రజల మధ్యలో చర్చ పెడతాం. ప్రజాక్షేత్రంలో ఈ కుట్రను మేము తెలియజెప్పుతాం. ఇటు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అక్కడ నరేంద్ర మోడీ గారు ఇద్దరూ కలిసి కేసీఆర్ గారి మీద పన్నుతున్న కుట్ర ఇదని మేము భావిస్తా ఉన్నాం. తప్పకుండా ప్రజాక్షేత్రంలో పోరాడతాం. కవిత గారికి టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ సమాజం అండగా ఉంటుందని చెప్పి ఈ కుట్రను బహిర్గతం కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు చెప్పిన మాట, వాళ్ళు మనం 8:45కి వెళ్తా ఉన్నాము, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం ఉన్న మాట చెప్పినారు అని చెప్పి మాకు మెసేజ్ వచ్చింది బయటకి. దాని విషయంలో నేను మాట్లాడుతున్నాను. కొనే వాళ్ళు హైదరాబాద్కి వచ్చినారు. వాళ్ళు అంటే ఎంత ప్రీ ప్లాన్ గా వచ్చినారో ప్రజలు గమనించాలి. దయచేసి ఈ సందర్భాల ఒక ఆడబిడ్డనైనటువంటి అంటే ఇంత మట్టుకు భారతదేశ చరిత్రలో ప్రీ ఎమ్మెల్యే యాక్ట్ కింద ఒక ఆడబిడ్డను అరెస్ట్ చేసిన సందర్భం లేదు. ఇప్పటి మట్టుకు ఆడవాళ్ళని అరెస్ట్ చేయలేదు. నేను చేస్తా ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.